చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొనియాడారు. ఒక పాఠశాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం సాధారణ విషయం కాదన్నారు. ఇదే స్ఫూర్తితో 125వ వేడుకలు కూడా జరుపుకోవాలని, ఆనాటికి తాను లేకపోయినా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొంటారని తెలిపారు. శతాబ్ది ఉత్సవాల సందడిని చూసిన ఎంపీ మాగుంట తనలోని గాన ప్రతిభను వెలికితీశారు. భలే మంచి రోజు అంటూ అందరినీ అలరించారు. 4 నెలలుగా నిర్విరామంగా కృషి చేస్తూ పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి సంబరాలు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఘనచరిత్ర కలిగిన పీవీఆర్ హై స్కూల్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. ఒంగోలుకు పీవీఆర్ హై స్కూల్ ల్యాండ్ మార్క్గా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అభివర్ణించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పూర్వ విద్యార్థి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, వోడా చైర్మన్ షేక్ రియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు, కార్యదర్శి ఆరిక వీరప్రతాప్, కోశాధికారి ప్రకాష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు, ఇతర కార్పొరేషన్ అధికారులు, ఇతర అభిమానులు, మా కమిటీ ప్రెసిడెంట్ గారు మరియు వార్డు కార్పొరేటరు పౌరుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి. ఆయనకి కోరుకుందాం, భగవంతుని ప్రార్థిద్దాం. జై పీవీఆర్ హై స్కూల్, జై పీవీఆర్, జై పీవీఆర్ హై స్కూల్, జై జై పీవీఆర్ ఇంకా కోరుతున్నాం. ఇది చరిత్రలో అపూర్వమైనటువంటి ఘట్టం. నుంచుందాం. మన కార్పొరేటర్ గారు కూడా కొంచెం ముందుకు రావాలి, మేము కొద్దిగా పక్కకి వెళ్తాము. కార్పొరేటర్ గారిని ముందుకు వెళ్తామమ్మా. మువ్వా రాధిక గారు, పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం. పీవీఆర్ ఏదన్నా వచ్చిపోతే ఎవరినైనా రాలేకపోతే నన్ను మాత్రం తర్వాత తిట్టద్దమ్మా, మామిడి కోప్పడుద్ది. విజయలక్ష్మి టీచర్ గారు అలిగారా? విజయలక్ష్మి టీచర్ గారు అలిగారా? అలాగే నాయని నిర్మలా గారు బాపట్లో ఉన్నారు, 52వ సంవత్సరం చదివారు, ఫస్ట్ ఎస్పీఎల్ ఆఫ్ పీవీఆర్ స్కూల్. పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల రోజు. మీకందరికీ శుభాకాంక్షలు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే 1925వ సంవత్సరంలో ప్రారంభించి 2025వ సంవత్సరంలో కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత అందరూ కూడా కలుసుకోవటం, కుటుంబ సభ్యులతో బయట ఉండేవాళ్ళు కూడా 6 నెలల నుంచి వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నాకు బాగా తెలుసు. 6 నెలల నుంచి ఇదివరకు ఎవరెవరు చదివారో వాళ్ళందరికి కూడా ఫోన్లు చేయటం, ఎక్కడున్నారో తప్పకుండా రమ్మని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మన వాళ్ళంతా కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన దగ్గర 100 సంవత్సరాల నుంచి, ఇందాక హనుమంతరావు గారు మాస్టర్ గారు కూడా చూసాం, ఆయన 90 ఏళ్ళు పైనున్నా కూడా ఆయన ఒక స్ఫూర్తితోటి ఏదైనా మన స్కూలు పిల్లలంతా వస్తున్నారు, మన స్కూలు ఉపాధ్యాయులు వస్తున్నారు, అదేవిధంగా చాలామంది అందరినీ కలుసుకోవాలని ఆయన కూడా ఈరోజు పైకొచ్చి అందరినీ కూడా చూసే విధంగా ఆయన ఎంతో సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చదువుకునేటప్పుడు చేసుకున్న జ్ఞాపకాలను కూడా ఈరోజు ఈ 2 రోజులు కలుసుకునే విధంగా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ కమిటీకి కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము తప్పకుండా కూడా, నేను పోయినసారి ఫస్ట్ వీళ్ళు 4 నెలల ముందు పాత పీవీఆర్ దగ్గర పెట్టారు, మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచి మేము ఇలా చేస్తున్నాం, బ్రోచర్ ఒకటి ఓపెన్ చేసి ఇలా చేస్తున్నాం, అందరూ కూడా మా పాత విద్యార్థులందరూ వస్తారు, తప్పకుండా కూడా మీరు కూడా రావాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు. చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, పీవీఆర్ అనేది కాదు,
ఆయన పిసుపాటి వెంకట సుబ్బయ్య గారు రంగయ్య గారు అని చెప్పి బోర్డు క్లియర్గా ఉండాలి. నాకే పూర్తి పేరు తెలియదు, ఇప్పుడుండే జనరేషన్కి ఎలా తెలుస్తుందని చెప్పేసి కూడా నేను చెప్పా. అక్కడ మార్చారు, ఇక్కడ మార్చాలి, ఈడ కూడా మార్పిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పీవీఆర్ అనేదిగా ఈ తరం వాళ్ళకి ఆయన 5 ఎకరాల 95 సెంట్లు ఆ రోజుల్లోనే మన స్కూల్ కోసం కాలేజీ కోసం ఇచ్చారు. అలాంటి వాళ్ళు చిరస్థాయిగా ఉండే నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవాలంటే పూర్తి పేరు కూడా ఆయనకి తెలిసే విధంగా తెలవాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. రేపు కార్యక్రమానికి మళ్ళా వస్తాం, దానికి మన మంత్రులకు కూడా చెప్పాం, వాళ్ళు కూడా వస్తారు. మళ్ళా రేపు కూడా కలుస్తాం. మమ్మల్ని ఎందుకంటే అరగంట అని చెప్పాడు మన ప్రతాప్, మమ్మల్ని ఫస్ట్ పంపించేస్తే మీ అందరూ కూడా కాసేపు మాట్లాడుకోవడానికి, కాసేపు పాత రోజులు గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటివన్నీ బాగుంటాయి. మేము ఉండే కొంది ఈ మాటలు అదేవిధంగా దీంతో ఈ ప్రోగ్రాంతో సరిపోద్ది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా అందరూ కూడా కలిసి ఏ బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్ వాళ్ళు కూర్చోవటం, సరదాగా భోజనం చేయటం, ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అనేది ఒక మంచి కార్యక్రమంగా మాట్లాడుకోవటం, ఇది ఒక మంచి కార్యక్రమం అని తెలియజేస్తూ అందరూ కూడా కమిటీ సభ్యులకు మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కారవది జమీందారు వంశంలో పుట్టారు వాడు. వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. 1925వ సంవత్సరంలో, అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం, వారు చదువు అనేది చాలా తక్కువ ఉన్నది భారతదేశంలోనే, ప్రత్యేకంగా ఒంగోలు ప్రాంతంలో కూడా. ఈ ఒంగోలు పట్టణంలో ఒక స్కూల్ ప్రారంభించాలని ఎంతో సాయం చేసి వదానిలు వారి సొంత డబ్బులతో పీవీఆర్ స్కూల్ అనేది కూడా వారు స్థాపింపజేసి, ఆ తర్వాత అది మిడిల్ స్కూల్ అయ్యే తర్వాత హై స్కూల్ కావటం, ఆ తర్వాత 1950 సంవత్సరంలో మున్సిపాలిటీ వారు కూడా దీనిని మేనేజ్మెంట్ కూడా టేక్ ఓవర్ చేయటం కూడా జరగటం అనేది ఎంతో అనుభవం. అది పూర్వ విద్యార్థులకి ప్రస్తుత విద్యార్థులు కూడా తెలుపుకుంటూ కాలాతీతమైంది కాబట్టి మీకు ఇంకా కార్యక్రమాలు ఉండాలి. అందరూ ప్రతాప్ గారు మిగతా వారు చెప్పారు, రాత్రి 9 అయినా 10 అయినా కూడా ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాల నుంచి వారందరూ కూడా వారికి ఒక అవకాశం ఇచ్చి వారు పాట పాడాలన్నా, ఆట ఆడాలన్నా, ఆడిపించాలన్నా కూడా వారికి అవకాశం ఇచ్చేదాని కొరకు ఈ మేనేజ్మెంట్ చేసినందుకు వారికి మళ్ళీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, పెద్దలు హెడ్ మాస్టర్లు అనేవాళ్ళు ఆ కాలంలో చేసిన బహుత్కరమైన కార్యక్రమం ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటాం. ఎవరంటే గురువే ముఖ్యం. తల్లి తండ్రి గురువు అనేది ఎప్పుడు కూడా అనుకునేది. అటువంటి గురువులు కూడా ఈరోజు వయసుకు సంబంధం లేకపోయినా, అనారోగ్యమైనా కూడా ఈరోజు ఇక్కడికి రావటం అనేది ప్రత్యేకంగా వారికి కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ, ఒంగోలుకి పీవీఆర్ హై స్కూల్ అనేది ఒక ల్యాండ్ మార్క్. 100 సంవత్సరాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు పేసపాటి వెంకట రంగయ్య గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక మంచి సమయంలో ఆయన ఇక్కడ పాఠశాల ప్రారంభించడం, అది 100 సంవత్సరాల చరిత్ర ఈరోజు తిరగరాసింది. ఆయన ఒక గొప్ప ఆలోచనతో ఇంత మంచి సంస్థని ఆ రోజు పెట్టడం, అలాగే ఈ కళాశాల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకొని ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి ఇంత ఘనంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం మీకు చెప్పాలి, ఈ శతజయంతి ఉత్సవాలకు ఈరోజు ముందుండి అన్నీ తానే నడిపించిన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి.